పాకిస్తాన్ వద్ద ఉండే అణు అస్త్రాలు ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదము? ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓపెన్గా ఈ ప్రపంచాన్ని ఉద్దేశించి అడిగే ప్రశ్న. అంటే చూడండి, మీకు అమెరికా వాడి తీరుతెన్నులు ఎలా ఉంటాయి అంటే 2001 వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీకు తెలిసే ఉంటుంది, తీవ్రవాద దాడులు జరిగాయి కదా. తరువాత అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్పై వార్ ఆన్ టెర్రర్ అని చెప్పాడు. ఈ టైంలో రష్యాకు అమెరికాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి. పుతిన్ గారు అప్పుడే రష్యా యొక్క అధ్యక్షుడు. అంటే కొత్త మీకు ఈ జియో పాలిటిక్స్ ఎలా ఉంటుంది, అమెరికా వాడిని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, భారత్ అనబడే దేశము నా ఫ్రెండ్లీ కంట్రీ, మరి పాకిస్తాన్ ఏమిటి, ఇలాగొక డైలమా రష్యాకు ఉంది. సో ఈ టైంలో మీకు జార్జ్ బుష్ మీకు అమెరికా అధ్యక్షుడు, అతనికి పుతిన్ గారికి మధ్య మంచి ఫ్రెండ్షిప్. వీళ్ళు కలిసి డాన్సులు చేస్తారు, డిన్నర్కి వెళతారు, అలా మాట్లాడుకుంటారు గంటలు గంటలు. సో సడన్గా చూడండి, మీకు ఒక టెలిఫోనిక్ కాన్వర్సేషన్, అంటే జార్జ్ బుష్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇదంతా అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, ట్యాప్ చేస్తారు, రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి దాన్ని టైప్ చేసుకొని క్లాసిఫైడ్ డాక్యుమెంట్ అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ అందులో తీసుకువెళ్ళి భద్రపరుస్తారు. సో ఇవాళ వార్త ఏమిటి అంటే, ఈ క్లాసిఫైడ్ ఈ సీక్రెట్ డాక్యుమెంట్ లీక్ అయ్యింది. ఎలా అవుతుందండి? పెంటగాన్లో లోపల ఎక్కడో దాచిపెట్టిన పత్రాలు ఇవాళ సడన్గా ప్రపంచము చూడడానికి మీ ముందు ఉంచేమో. ఎవరో లీక్ చేశారు. అమెరికా అంటేనే ఇలాగే ఉంటుంది. సో ఇందులో మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు జార్జ్ బుష్ గారు మాట్లాడుతున్నారు. అంటే జార్జ్ బుష్ మాట్లాడడాన్ని వీళ్ళు ఎలాగైనా టైప్ చేయొచ్చు కదా, మార్చి కూడా టైప్ చేయొచ్చు, మీరు వెళ్ళి వెరిఫై చేయరు కదా. కాబట్టి ఇక్కడ పుతిన్ గారు ఏం మాట్లాడారు అనేదే ముఖ్యమైన విషయం. మీకు జర్మనీ అంటున్నారు, అలాగే యూకే అంటున్నారు, ఇలాగ యూరోప్ విషయంలో మీరు ఏం చెయ్యబోతున్నారు, ఇలాగ వెళుతున్న కాన్వర్సేషన్ సడన్గా పాకిస్తాన్ వైపు మళ్ళింది. పుతిన్ గారు అడుగుతున్నారు, పాకిస్తాన్ అనబడే దేశము ఒక జుంటా ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కదా. జుంటా అంటే మయన్మార్ జుంటా అంటాం. అంటే ఒక మిలిటరీ అధికారుల గ్రూప్ అండి. వీళ్ళు ప్రభుత్వముపై తిరగబడతారు. మీకు ఒక కూ అంటారు, పొలిటికల్ కూ అంటారు. సో తిరుగుబాటు. అలాంటిది మీకు పాకిస్తాన్ని చూశారనుకోండి, ఏ రోజు ఎటువంటి ప్రభుత్వము లేదు, ఏ ఒక ప్రధానమంత్రి కూడా 5 ఏళ్ల పాటు పాలన అనేది చేసింది లేదు. అలాంటి పాకిస్తాన్ జుంటా వద్ద ఇవాళ మీరు అణు అస్త్రాలని ఇచ్చి ఉంచారు కదా. ఇది ప్రపంచానికి ఎంత ప్రమాదము, పాకిస్తాన్ విషయంలో మీరు ఏం చెయ్యబోతున్నారు, ఇది పుతిన్ గారు జార్జ్ బుష్ గారిని అడుగుతున్నారు. అంటే 24 ఏళ్ల క్రితము పుతిన్కి వచ్చిన ఆలోచన చూడండి. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో, ఇప్పుడు పోయిన వీడియోలో కూడా నేను ఇదంతా ఊహించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 అన్నారండి. ఇప్పుడు మీకు అనిల్ చౌహాన్ గారు ఏమంటున్నారు, మీకు తక్కువ రోజుల్లో పెద్ద లెవెల్లో డ్యామేజ్ చెయ్యాలి, 10 days వార్ఫేర్. సో ఇప్పుడు ఈ 10 days వార్ఫేర్ వచ్చిందండి. మనము బీభత్సంగా పాకిస్తాన్పై విరుచుకుపడ్డాం. అంటే వాడి యొక్క మెయిన్ ఏడిఎస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రేడార్స్, ఎయిర్ బేసెస్, లోపల ఉండే విమానాలు, అలాగే వాళ్ళ రోడ్లు, మీకు వాళ్ళ యొక్క టోటల్ డిఫెన్స్ ఇన్ఫ్రాని మీరు డ్యామేజ్ చేసేసారు. సో ఇప్పుడు పాకిస్తాన్ కోలుకోలేదు. మీకు అలాంటి స్థాయిలు అంటే 1,00,000 కోట్లకు పైగా నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి కదా. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశము కదా. కాబట్టి వాళ్ళు అమెరికా వాళ్ళకి ఫోన్ చేసి, భారత్ ఇలాంటి నష్టాన్ని మాకు కలిగించింది, మేము ప్రతీకారం తీర్చుకోవాలి, మేము వాళ్ళపై అణు అస్త్రము వాడతాము అన్నారు అనుకోండి. అమెరికా వాడి యొక్క జిత్తుల మరితనం అందరికీ తెలుసు కదా. సరే నువ్వు వాడు అంటాడు, నాకు ఏమీ తెలియదు అంటాడు. వాళ్ళు ఏ కాశ్మీర్ మీదో, వారణాసి మీదో, ఢిల్లీ మీదో వేశారు అనుకోండి, మనకు డౌట్ వస్తుంది. మన దగ్గర S-400 ఉంది, ఆకాశ్ మిజైల్ సిస్టమ్ ఉంది, స్ట్రాంగ్ ఏడిఎస్ ఉంది కదండి. సో దీనిని మనం అంటున్న డిజిటల్ వాల్, దీన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. అలాంటిది హైపోథెటికల్గా ఇలా వచ్చి పడింది అనుకోండి, ఏ స్థాయిలో నష్టము జరుగుతుంది?
కదా. అప్పుడు అమెరికా వాడేమంటాడు, అయ్యో మాకు తెలియదే, వీఆర్ వెరీ సారీ, తెలుసుంటే ముందే ఆపేవాళ్ళం కదా, ఇదంతా మాట్లాడతాడు కదా. సో పుతిన్ గారు ఈ ప్రశ్ననే లేవనెత్తుతున్నారు. అంటే ఈయన ఒక ప్రో ఇండియన్ ప్రెసిడెంట్గా ఉండి ఒకవేళ ఇలా జరిగితే, చూడండి పాకిస్తాన్ విషయంలో ఎలాంటి తీవ్రవాదులు ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎలాంటి ఆఫీసులు ఉంటాయి, వీళ్ళ యొక్క ప్రణాళికలు అందరికీ తెలుసండి. వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి ఒక్క దేశానికి పాకిస్తాన్ యొక్క దుర్మార్గం, ఈ తీవ్రవాదం అందరికీ తెలుసు. అయినా కూడా పాకిస్తాన్ని వాళ్ళు డిఫెండ్ చేస్తారు, సపోర్ట్ వాళ్ళ దేశంలోనే. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నప్పుడు మీకు ఎలాంటిదండి, అమెరికా చరిత్రలో ఊహించని దాడులు కదా, ఎంతమంది అమెరికన్స్ చనిపోయారు. అయినా కూడా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, అసీం మునీర్ నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్, మీకు షాబాజ్ షరీఫ్ ఒక గొప్ప ప్రధానమంత్రి, పాకిస్తాన్తో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఎవడైనా అంటాడా? ఇంకా చెప్పాలంటే మనకు ఒసామా బిన్ లాడెన్, మీకు ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడండి, అతన్ని ఏదో ఒక రకంగా పట్టుకోవాలి, మాకు చాలా డ్యామేజ్ చేశాడని మీకు జార్జ్ బుష్ గారు పుతిన్ గారికి చెప్తున్నారు ఈ 2001 కాన్వర్సేషన్లో. మరి పుతిన్ గారు అంటున్నారు, మరి ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు అంటే, ఏం చేశారండి, ఈ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో కదా ఉన్నాడు, వాళ్ళు వాడికి ఆశ్రయం ఇచ్చి ఈ ఒసామా బిన్ లాడెన్ని వెతుకుతున్నామని చెప్పి 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికా వాడి వద్ద తీసుకున్నారు. అలాంటి దేశంతో ఇవాళ కూడా వీళ్ళకి ఫ్రెండ్షిప్ కాబట్టే ఈ ప్రమాదము ఎప్పుడైనా ఉంటుందండి. పాకిస్తాన్ లాంటి దేశము జుంటా, ఇప్పుడు ఎలా చెప్పాలంటే సయ్యద్ హఫీజ్ అని ఒక కరుడు గట్టిన తీవ్రవాది, ఇతను సడన్గా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళాడు, అక్కడ అసీం మునీర్ కూర్చొని ఉన్నాడు, వాడిని అక్కడికక్కడే వేసేశారు. వేసేసి వాడి యూనిఫామ్ని వీడు వేసుకొని నేనే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అన్నాడు అనుకోండి, అందరూ ఎస్ బాస్ అంటారు. అంటే తీవ్రవాదులకు వాళ్ళు ఇచ్చే విలువ అలా ఉంటుంది, ఎవడో అడగలేడు. అలాంటి దేశము వద్ద అంటే హఫీజ్ సయ్యద్ మీకు వాళ్ళ ఆర్మీ చీఫ్ అయితే ఇమీడియట్గా పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ వీళ్ళ చేతికి రావచ్చు కదా. సో వీళ్ళు భారత్ మీద ఇలాంటి దాడులు చేయొచ్చు కదా, ఎవరు ఆపుతారు? సో మనమే ఆపాలి, రష్యా ఆయుధాలే మనమే ఆపాలి. కానీ 24 ఏళ్ల క్రితమే పుతిన్ ఇలా జరగవచ్చు, జరిగితే అమెరికా నువ్వు ఏం చేస్తావు అడిగాడా? అంటే అప్పట్లో వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ ఎలా చెడిపోయిందండి, చాలామంది అడుగుతారు. మీకు చూశారనుకోండి, ఆయన క్లియర్గా ఇరాన్ విషయంలో ఏమిటి, నాటో విషయంలో ఏమిటి, ఇదంతా చెప్తున్నాడు పుతిన్. మీరు బాగా హ్యాండిల్ చేస్తున్నారు, ఐఆమ్ హ్యాపీ, జార్జ్ బుష్ యు ఆర్ ఏ గుడ్ ప్రెసిడెంట్, ఈయన చెప్తున్నాడు. తరువాత ఏమైంది, 2001 నుంచి 2009 వరకు జార్జ్ బుష్. దాని తరువాత మెల్లమెల్లగా ఏమైంది, ఈ వెస్టర్న్ కంట్రీస్ అమెరికా, యూరోప్ దేశాలు ఈస్ట్ యూరోప్పై దృష్టి పెట్టారు. సో ఇక్కడ ఏంటి మీకు క్రిమియానండి, అలాగే జార్జియా, ఫైనల్గా యుక్రెయిన్. సో యుక్రెయిన్ దాకా వీళ్ళు రావడంతో ఒక యుద్ధము, దాంతో టోటల్గా వీళ్ళ మధ్య శత్రుత్వం, ఇదే కదా జరిగింది. కానీ మనము చూడాల్సింది అలాంటి ఒక సినారియో భారత్ పాకిస్తాన్ మధ్య వస్తే అప్పుడు మీరేం చేస్తారు? సో పాకిస్తాన్ వద్ద ఇప్పుడు మనం మాట్లాడుతున్న మయన్మార్ అనండి, యుక్రెయిన్ దగ్గర అణ్వస్త్రాలు లేవు కదా, పాకిస్తాన్ వాడి వద్ద ఉంది కదా. సో దానిని వీళ్ళు గమనించాలి కదా, వాడిని ఆపాలి కదా. సో మరి పర్మిషన్ అమెరికా వాడి వద్ద ఉంచా, వాడు ఎంతసేపు అండి, వాడు పర్మిషన్ ఇవ్వడం ఎంతసేపు ఇస్తాడు? ఈ సరదాని, ఈ ఆటని వాడు ఎంజాయ్ చేస్తాడు. భారత్ యొక్క పతనమే వాడు కోరుకుంటున్నాడు. ఎందుకు? వాడికి వీళ్ళు గట్టి పోటీ ఇవ్వకూడదు. తరువాత చైనా, వాడికి ఒక ఎజెండా ఉంది, దాని ప్రకారమే ఇండియాను ఇలాగా హ్యాండిల్ చేయాలని చూస్తే మనము ఏం చెయ్యాలి? దీనినే పుతిన్ గారు ఇవాళ పాకిస్తాన్ ఒక ప్రమాదకరమైన దేశము, వాళ్ళ వద్ద ఈ అణు అస్త్రాలు అనేవి ఎప్పుడైనా కూడా వరల్డ్ డేంజర్లో పడే పరిస్థితి క్రియేట్ చేయొచ్చు, దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే 10 రోజుల వార్ఫేర్లో పాకిస్తాన్లో ఉండే అణు అస్త్రాల మీదే మనము దాడులు చేసాము అనుకోండి, ఇదే కదా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆలోచించారు. ఈ పని చేస్తే మొత్తము పాకిస్తానే మీకు టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని మీకు అనిపిస్తుందా? నేనైతే ఇదే ఆలోచిస్తున్నాను. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.